జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం ఉగ్రదాడితో భారత్ పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ క్రమంలోనే దత్తపీఠాధిపతి శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అనంతపురం జిల్లా రాప్తాడు మండలంలో లక్ష్మీ నరసింహస్వామి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన భారత్ పాకుల మధ్య నెలకొన్న ఉద్రిక్తతపై స్పందించారు. ఉగ్రవాదులను పట్టుకుని శిక్షించాలన్న దృష్టి కేంద్రానికి ఉన్నట్లు తెలుస్తోందని, కేంద్ర ప్రభుత్వానికి నా ఆశీస్సులు అంటూ ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో దేశ సరిహద్దుల్లో పురుగులు ఉన్నాయని, అన్నింటినీ ఏరివేయాలని అన్నారు. మనల్ని రక్షించుకోవాలంటే చీడ పురుగులకు పురుగుల మందు కొట్టాల్సిందేనన్నారు. మన దేశమే కాదు, ప్రపంచంలో ఎక్కడా ఉగ్రవాదం ఉండకూడదని ఆయన ఆకాంక్షించారు. ధర్మం ఆధారంగా చంపడం తనకు చాలా బాధ కలిగించిందని తెలిపారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కొనే శక్తి దేశ పౌరులందరికీ కల్పించాలని, శాంతి కలగాలని కోరుకుంటున్నానని అన్నారు. ఉగ్రవాదులకు శిక్ష పడుతుందని, ఇవాళ దేశానికి పటిష్టమైన నాయకత్వం ఉందని శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి అభిప్రాయం వ్యక్తం చేశారు. మంచి బుద్ధి కలగని ఉండిన వాళ్ళకంతా ధార్మిక బుద్ధి కలగని అని అంటూ, సుఖం కలగని, శాంతి కలగని దేశానికి అది ముఖ్యం. అందరూ భయపెడుతున్నాం, యుద్ధం చేయటం 2 నిమిషాల్లో అవుతుంది. దానికి అన్నీ సమకూర్చుకోవాలి కదా. చూసుకొని ఎక్కడ ఎవరు తప్పు చేశారో వాళ్ళని పట్టుకొని వాళ్ళను మనం కొట్టాలి అనే ఒక దృష్టి కేంద్రానికి ఉన్నట్టుంది. చూస్తే అది ఆశీర్వదిస్తున్నాను. అన్ని దేశాలు మనకు కావాలి కదా. కాబట్టి అందరికీ వాళ్లకు సద్బుద్ధి, 10 మంది మంచి వాళ్ళలో ఒక పురుగు ఏదో ఉంటుంది కదా. అట్లా అక్కడ కూడా కొన్ని పురుగులు ఉన్నాయి. ఇక్కడ మన రాష్ట్రంలో కూడా పురుగులు ఉన్నాయి. అన్ని చోట్ల పురుగులు ఏరేయాల. స్వామి కృపతో అన్ని చోట్ల కూడా ఏరేయాల. మనం ఊరికే ఉండకూడదు. ఆ పురుగులకంతా సద్బుద్ధి పుట్టాలి. పురుగులకంతా మనం ఏం చేస్తాం? తుస్సని మందు కొడతాం. అట్లా కొట్టక తప్పదు. మనం రక్షించుకోవాలి కదా. పురుగులు మన మీద పడతాయి, అందుకని రక్షించుకోవాలి. మన దేశం కాదు, ఇంకొక దేశం కాదు. టెర్రరిజం అనేది ఉండకూడదు. ఒక్కటే చాలా కష్టమవుతుందంటే, ధర్మం అడిగి చంపారు కదా, అదొక్కటి లోపల కొత్త అంటుంది. తప్పితే ఇంక నాకేమీ కాదు. అందరూ ఒకటే మనుషులు కదా. సద్బుద్ధి వాళ్ళకి పుట్టని ఎదుర్కొనేటువంటి శక్తి మన పౌరాలకు అందరికీ కూడా, మన దేశంలో ఉండిన వాళ్ళందరికీ శాంతి జరుగుతుంది. శిక్ష శాంతి. మంచి మనకు ప్రతినిధులు వచ్చారు. బాగా పటిష్టమైనటువంటి వాళ్ళకు దత్తాత్రేయుడు ఈరోజు 24 అడుగులు దత్తాత్రేయుని కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. నరసింహస్వామిని కూడా పెట్టడం జరిగింది. గ్రామస్తులందరూ సంతోషంగా ఉన్నారు. చుట్టుముట్టు గ్రామం వాళ్ళంతా. అందుకే రాత్రి కూడా వాన వచ్చింది. సో అందరికీ శాంతి, సుఖం, శుభం కలగనిగాక, తొందరగా పురుగులు నేరేనిగాక. జై గురుదత్త.